ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పభానచాపాం అణిమాదిభిరావృతాం మయోఖైః రహమిత్యేవ భావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క త్రిపురాంతకంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ యొక్క బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అమ్మవారి యొక్క దేవస్థానంలో ఈనాడు ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రము మహాపర్వదినం అనగా ఈ పుష్యమీ నక్షత్రము అమావాస్య ఈ యొక్క ఆదివారం అనేది చాలా రోజులకు ఒకసారిగా వచ్చేటువంటి అరుదుగా వచ్చేటువంటి ఒక కార్యక్రమం వచ్చేటువంటి రోజు కనుక ఈనాడు ఎవరైతే ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రంలో అమ్మవారికి కూష్మాండ దీపాలు అలాగే చిన్నమస్తాదేవికి విశేషమైనటువంటి ఖడ్గమాలార్చన బీజాక్షర పూజలు అష్టోత్తర పూజలు అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో విశిష్టమైనటువంటి చండీ యాగాలు కూడా ఎవరైతే ఆచరిస్తారో అట్టి వారికి నరఘోష నరపీడ శత్రుపీడ సకలగండ సర్వార్ష దోషాలు నివృత్తి అవుతాయని చెప్పని పురాణ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క అమావాస్య ఆదివారం పుష్యమీ నక్షత్రం నాడు అమ్మవారిని నర్చిస్తారో అట్టి వారికి దిష్టి దోషాలు నరఘోషాలు అన్నీ కూడా నివృత్తి అవుతాయని పురాణ శాస్త్రాలు పురాణ కావ్యాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈనాడు ఈ యొక్క బాలా త్రిపుర సుందరి దేవి దేవాలయంలో విశేషంగా చాలామంది భక్తులందరూ కూడా ఉదయం వేకువజామునే వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క చండీ యాగాలు అట్లాగే చిన్నమస్తాదేవి సంబంధమైనటువంటి అమ్మవారి యొక్క పూజలు ఖడ్గమాల స్తోత్రాలన్నీ కూడా పారాయణలన్నీ పూజలు చేసుకుంటూ అమ్మవారు అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేసుకోవడం జరుగుతుంది. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఓం ఐం శ్రీ మాత్రే నమః. నా పేరు చిలుకూరు పవన్ కుమార్ శాస్త్రి, లలితాపీఠం అండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో ఎవరైతే చండీ యాగాలు చేస్తారో అట్టి వారికి అత్యంత శుభఫలితం కలుగుతాయని చెప్పని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. నేను మంగళగిరి నుంచి వచ్చానండి. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అక్కడి నుంచి వచ్చాను నేను. ఇక్కడ స్వామివారి యొక్క అమావాస్య ఆదివారం నాడు అమ్మవారి యొక్క చండీ యాగం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పని పురాణ శాస్త్రాలు చెప్తున్నాను. అందువల్ల ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం 20 years నుంచి వస్తున్నాము. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ప్రతి నెల అమావాస్య రోజు మస్తానమ్మ పూజ జరుగుతుంది. మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మంచి ప్రాశస్తం గల గుడి అది. ఆదివారం అమావాస్య వచ్చేసి ఇక్కడ పూజ చేపిస్తే మంచిదని వచ్చినాం, దర్శనం చేసుకున్నాము. అది దాదాపు 20 years నుంచి వస్తున్నాము. నా పేరు రమ్య అండి. మేము నంద్యాల నుంచి వచ్చాము. నేను టీచర్ అండి. ఇక్కడ మేము ఆషాఢ మాసంలో అమ్మవారికి ఒడిబియ్యము సారాన్ని ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ వీళ్ళంతా వచ్చారండి. మేము నంద్యాల నుంచి వచ్చాము. మేము ఇక్కడ చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము నేను నైట్ నుంచి ఇక్కడ ఉన్నాము సేవ చేసుకుంటూ. ఇవంతా ఇంత భాగ్యం మాకు దొరికినందుకు ఆ దేవునికి అమ్మవారికి బాలా త్రిపుర సుందరికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ థ్యాంక్ యూ. మేము 3 years నుంచి వస్తున్నాండి. నేను మామూలుగా అయితే 10 years నుంచి వస్తున్నారు. నేనైతే 3 years నుంచి వస్తున్నాను. ఇక్కడ చాలా బాగా ఉంటుంది. అమ్మవారు చాలా మహిమ గలవారు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా కోరికలు ఏమన్నా బాగా నెరవేరుతున్నాయి. అమ్మవారి దర్శనం మీరు కూడా అందరూ చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకోమని కోరుకుంటున్నాను. ఏవైనా అండి మనం అలా బయటకు చెప్పకూడదు, కానీ ఏవైనా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. సో మీరు కూడా అందరినీ దర్శించి అమ్మవారిని దర్శనానికి ఖచ్చితంగా విచ్చేసి ఆనందింపజేయబడం. నంద్యాల నుంచి వచ్చినామండి. ఫస్ట్ టైం ఇప్పుడు మా వాళ్ళు వస్తుంటే నేను వచ్చినాను. మేము నంద్యాల నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి మేము నంద్యాల నుంచి చాలా విన్నామండి. చాలా బాగుంటుంది అమ్మవారు అంటే. నిన్న రాత్రి వచ్చాము. ఈరోజు అమావాస్య అని చెప్పేసి ఇక్కడే నిద్ర చేసినామండి రాత్రికి. ఇక్కడ అమ్మవారికి కొంచెం సేవ చేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని మాకు తెలిసిన వాళ్ళు సారా తీసుకొస్తే చూసుకొని మేము దర్శనం చాలా హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతున్నామండి. ఇదే ఫస్ట్ టైం అండి మాకు తెలిసింది. ఇప్పుడే వచ్చాము మేము. చాలా బాగా జరిగింది. వరలక్ష్మ నాగులవరము. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్ ఇక్కడికి. అమ్మవారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చి హోమాలు అయినా జరిపించుకుంటుంటాము. మంచిగానే జరుగుతుంటుంది ఇక్కడ. మంచిగానే ఉంది మేడం. ఇక్కడ బాగానే పూజలు అవి బాగానే చేస్తారు. మంచిగానే ఉంటుంది. పక్కన మిడియంపల్లి గ్రామం
ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదమ్మా. ఏదో కృతయుగంలో పెట్టారని పేరే కానీ ఈ కట్ట కూడా మాకు తెలియదు. అది వరకు దున్నపోతులు నరికేది. ఆ బ్రహ్మానందుడి టైంలో దాన్ని ఆఫ్ చేశారు. అయినా రాత్రులు వచ్చి చెరువుల పల్లెళ్ళు నరుకొని వెళ్ళిపోతుంటారు. అదొక శాస్త్రం. ఇది వరకు 30-30 సంవత్సరాల పైన చెరువు నిండితే ఈ లెవెల్కి వచ్చింది. పైన గుడి అంతా ఆ బయట పెట్టుకొని ఆన్నే చేసుకొని పోయేవాళ్ళు. అప్పుడు లేదు, ఇంత జనం లేదు. ఇదంతా 30 సంవత్సరాల నుంచే ఈ రావటం, ఈ జనము, ఈ ఉత్పత్తి. మరి ఇవరకు ఏమైపోయిందో ఈ భక్తి అంతా తెలిసేందుకు లేదు. చరిత్ర ఎప్పుడూ ఉందిగా. రాక్షసులను చంపారు, త్రిపురాసురుడు, తారకాసురుని చంపింది ఇక్కడేనని చరిత్ర ఉంది. కానీ తెలియదుగా. ఆ జనానికి రవాణాకి డబ్బులు లేవు, తినడానికి సరిగా లేవు. ఎక్కువైంది, దోపిడీ ఎక్కువైంది, భక్తి ఎక్కువైంది. దోపిడీని మించిన భక్తి అయ్యింది. అవునా? గుళ్ళో కాదు, జనాల మీద, దేశం మీద. గుళ్ళో 30 కేజీలు ఎండిని ఆ ఈశ్వరుడికి పడగ చేయించారు. అది వెళ్ళిపోయింది, దొంగలు ఎత్తుకుపోయారు. అంతా 15 ఏళ్ళు అంతే. ఇంకా దొరికేది ఆడికండి. మేధావులే దాన్ని ఆ పని చేస్తే ఇంక ఎక్కడ ఉండదు. పోయిందమ్మా 32 కేజీలు